హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది కార్తిక్ క్రియేషన్స్. నా పేరు కార్తిక్. ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకి ఒక ఆవు ఉండేది. ఆ ఆవు పాలని ఊరంతా అమ్మి ఆయన కాలం గడిపేవాడు. సో అలా జరుగుతూ ఉంది. చాలా కులాసాగా వెళ్తుంది జీవితం. అలాంటి జీవితంలో ఒకరోజు ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగ ఆ ఆవుని ఎత్తుకెళ్ళిపోయాడు. రైతు చాలా బాధపడ్డాడు. అన్ని ఏరియాలో వెతికిండు. ఎక్కడ వెతికినా దొరకలేదు. అరే! ఎట్లరా అనేసి మస్తు బాధపడ్డాడు. దాని తర్వాత ఇంకో ఆవుని కొందామని ఒక సంతకెళ్ళిండు. సంతకెళ్ళిన తర్వాత ఆ సంతలో సేమ్ అదే ఆవుని ఒకాయన అమ్ముతున్నాడు. ఈ ఆవు నాది అని చెప్పి అడిగితే, "నీ ఆవేంటిది? ఇది నా ఆవు. నేను సంతలో పెట్టినా, అమ్మడానికి తీసుకొచ్చిన. కొంటే కొను లేకపోతే లేదు" అనేసి. "లేదు లేదు ఇది నావే. నా ఆవుని నేను గుర్తుపట్టనా" అని చెప్పేసి చాలా పెద్ద గొడవ చేసే వరకు చుట్టూ ఉన్నోళ్ళందరూ వచ్చేసి గుమిగూడిర్రు. గూడిన తర్వాత అక్కడ ఇద్దరి మధ్యలో పంచాయతీ జరుగుతుంది. అందరూ చూస్తూ ఉన్నారు. సరే, ఇది నీ ఆవే అంటున్నావు గదా! ఎట్లా ప్రూవ్ చేస్తావు చెయ్యి అనేసి ఊరోళ్ళందరూ అడిగిర్రు. అప్పుడు రైతు అంటున్నాడు, ఈ ఆవు కళ్ళు 2 కళ్ళలో ఒక కన్ను కనబడది. ఏ కన్ను కనబడది అని అడిగిండు. అప్పుడు దొంగ కొంచెం తడబడుతూ తెలుసు నాకు కుడి కన్ను కనబడదు అనేసి. తప్పు. ఆ ఆవుకి ఎడమ కన్ను కనబడదు అని చెప్పిండు. చూసారా? మీరే చూసిర్రు కదంట. లేదు లేదు నేను పొరపాటులో ఈ భయంతో తప్పు చెప్పినా కరెక్టే ఎడమ కన్ను కనబడదు అని చెప్తాడు. తప్పు తప్పు. అసలు నా ఆవు గుడ్డిదే కాదు అని చెప్పేసి దాని కళ్ళని చెక్ చేస్తారు. ఆ 2 కళ్ళు పర్ఫెక్ట్‌గా పనిచేస్తాయి. ఈ దొంగని పట్టేయడానికే నేను ఈ అబద్ధం ఆడినా అని చెప్పి చెప్తాడు. ఆ ఊరోళ్ళందరూ ఆ దొంగని చితకబాది ఆ రైతుకి ఆ ఆవుని తిరిగి ఇచ్చేసారు. రైతు చాలా సంతోషంతోని ఆ ఆవుని తీసుకెళ్ళిండు. ఇదండి ఈరోజు కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తెలివితేటలు, సమయస్ఫూర్తి ఈ 2 మనిషిని నడిపించడానికి పనికొస్తాయి. దొంగతనం చేసిన విషయం నిజమే. దాన్ని ప్రూవ్ చేయడానికి మనకు తెలివితేటలు కావాలి. సమయస్ఫూర్తి అంతకు మించి కావాలి. రేపటి రోజు ఇంకో మంచి కథతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అలా వెళ్ళేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ స్టోరీని షేర్ చేయండి. రేపు ఇంకో చక్కని కథతోని మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.